మనం చేసిన ప్రార్థనకు ప్రతిఫలం అనేది రావటం లేదు. నీ హృదయాన్ని కడుక్కుంటున్నావా? నీ చేతిలో ఉంటున్న స్వార్థము, నీ యొక్క హృదయంలో ఉంటున్న అసూయను, ద్వేషాన్ని, వ్యసనాన్ని, ఇతరులను ఆశించేది ఏదైనా నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి కలిగి బ్రతకడం నువ్వు నేర్చుకోగలుగుతున్నావా? నేర్చుకోవటం లేదు. హృదయం అంతా దేనితో నిండిందంటే అపవిత్రమైన వాటితో మన హృదయాన్ని నింపుకుంటున్నాం. పనికి రాని వాటితో మన హృదయాన్ని నింపుకొని ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాము. కానీ అలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం అనేది రాదంట. మన యొక్క చేతులు మనము కడుక్కోవాలి. దేని ద్వారా కడుక్కుంటావు? వాక్యమైన నీళ్ళ ద్వారా నీ యొక్క హృదయాన్ని, నీ నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు నువ్వు కడగబడాలి. రోజు తీసుకుంటున్నాంలే, నెల నెల తీసుకుంటున్నాంలే, ఏమి తప్పుంది, మాకు బాగానే కలిసి వస్తుంది, మాకు అన్ని బాగానే సమకూరుస్తున్నాడు దేవుడు అని అనుకోవచ్చు. కానీ మరణం అనేది ఒకటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ మరణము తప్పించబడాలంటే ఆయన శరీరము తిని ఆయన యొక్క రక్తము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది.